హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇవాళ సర్ప్రైజింగ్లీ నిద్రలేచేసరికి వర్షం పడుతూ ఉంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా హాయిగా అనిపించింది. ప్లెజెంట్గా ఉంది మైండ్ అంతా. అరుణాచల శివ పాట ప్లే చేస్తూ ఉంటే ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కొంచెంసేపు వర్షం చూద్దామని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాను. చెట్లు అయితే పెద్ద తడవలేదు, అంటే లైట్ రెయినే అనుకుంటా. కొద్దిగా సన్ రైజ్ కూడా కనిపిస్తుంది, కానీ మధ్యాహ్నం వరకు అయితే ఎండ రాల. ముందు రోజు పెరుగు తోడు పెడతాను కదా, అది తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ప్రీ ప్రిప్స్లో పాటుగా కొన్ని వస్తువులు తీసి కౌంటర్ టాప్ మీద ముందు రోజు నైటే పెట్టేసుకున్నా, సో దట్ నెక్స్ట్ డే నాకు కుకింగ్ ఈజీగా ఉంటుంది. మిల్లెట్ జావ చేద్దాము అని చెప్పి ఆ పౌడర్ బయట పెట్టుకున్నాను. అండ్ పక్కన ఉన్నదేమో తాటి బెల్లము, పామ్ జాగరీ అంటారు కదా అది. పక్కన ఇంకో గిన్నె ఉంది కదా, స్టీల్ గిన్నె, అందులో రైస్ పెట్టేసి ఉంచా. మార్నింగ్ నేను 5:30కి అట్లాగా ఒకసారి లేచా, అప్పుడు నానబెట్టేసాను అనమాట. వాటర్ పోసేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకున్నా. యూజువల్గా ఇలాగే చేస్తూ ఉంటాం నేను కానీ అమ్మ కానీ. మిల్లెట్ జావా ప్రిపేర్ చేయడానికని చెప్పి ఒక 3 to 4 స్పూన్స్ వరకు పౌడర్ తీసుకొని ఫస్ట్ వాటర్లో డైల్యూట్ చేసుకుంటాం, సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుంది. జావలో పాలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి ముందు పాలు స్టవ్ మీద పెట్టేస్తున్నా. దాంతోపాటు జావ కోసం అని చెప్పి వాటర్ కూడా బాయిల్ చేయాలన్నమాట. బాయిలింగ్ వాటర్లో కలిపిన జావ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు అండ్ ఉండలు కట్టకుండా ఉంటుంది. అవన్నీ మరిగేలోపు నేను వాటర్ తాగేస్తున్నాను. ఒక్కొక్కసారి పొద్దున్నే లేచిన వెంటనే వాటర్ తాగుతా, లేదంటే ఇట్లా మధ్యలో స్టవ్ మీద ఏమన్నా కుక్ అవుతూ ఉంటాయి కదా, వచ్చి కూర్చొని ఒక 2 to 3 minutes ఈ వాటర్ కోసం అని స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత మొత్తం డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసేస్తా. ఇవి కూడా అంతే అండి, లేచిన వెంటనే చేస్తా, లేకపోతే ఇట్లా మధ్యలో చేస్తూ ఉంటాను. బెడ్రూమ్ డోర్స్ మాత్రము నేను క్లోజ్ చేసేసి ఉంచుతానండి, ఎందుకంటే కుక్ చేస్తూ ఉంటాను కదా, సో స్మెల్ అంతా కూడా మళ్ళీ ఆ రూమ్ అంతా పట్టేస్తుంది. ఒక్కొక్కసారి క్లోజ్డ్గా ఉంచుతాము, ఒక్కొక్కసారి ఓపెన్గా ఉంచుతాము, సో తెలియదు కదా. అందుకని ఫస్ట్ అయితే అసలు వంట చేసేటప్పుడు 2 బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ చేసేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పక్కన ఎవరైనా కుక్ చేసేటప్పుడు కూడా బెడ్రూమ్లోకి ఆ కుకింగ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో అప్పుడు కూడా ఆ విండోస్ అవి క్లోజ్ చేసేసి ఉంచుతాను. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చి జావ కుక్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిపోయాయి. మిల్లెట్ ఫ్లవర్ని డైల్యూట్ చేసి ఉంచా కదా, అది చక్కగా యాడ్ చేసుకొని వెంటనే కలిపేసేయాలి, లేదంటే ఉండలు కడుతుంది. హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఎక్కువ ఉండలు కట్టదండి. అలా చల్లటి నీళ్ళలో వేసేసి స్టవ్ మీద పెట్టామనుకోండి, ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని ముందు వాటర్ బాయిల్ చేసుకుంటే బెటరు. ఇవాళ మష్రూమ్, క్యాప్సికమ్ అండ్ టొమాటో వేసి ఒక ఫ్రై లాగా చేస్తున్నాను. యూజువల్గా మష్రూమ్ మసాలా లాగా చేస్తూ ఉంటా, అంటే క్యాప్సికమ్ టొమాటో వేయకుండా, అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఇవాళ నేను చేయబోయే కర్రీ ఏంటంటే చపాతీలోకి బాగుంటుంది అనమాట. సో చపాతీలో లేకపోతే జీరా రైస్లో అలా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. రైస్లోనే కలుపుతున్నా అండి ఇవాళ నేను. చపాతీ అయితే చేయట్లే, ఎందుకంటే నిన్నే కదా చపాతీ చేసింది. ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసి, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ క్యాప్సికమ్ వేసి జస్ట్ ఒక 1 minute పాటు సాటే చేస్తే చాలు. అంటే కొద్దిగా హీట్ అనేది టచ్ అవుతూ ఉంటుంది కదా క్యాప్సికమ్కి, అప్పుడు మంచి అరోమా వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో ఇంకా మళ్ళీ వెంటనే వాష్ చేసి కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగానే సాల్ట్ యాడ్ చేయొద్దు, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వస్తే ఆ మష్రూమ్ పీసెస్ కొద్దిగా ఎందుకో రబ్బర్ లాగా అయిపోతుంది, సాగుతుంది అని అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చక్కగా హై హీట్, మీడియం హీట్ అలా మార్చుకుంటూ ఫ్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఇందులో క్యాప్సికమ్, టొమాటో మరీ ఇలా కనిపించకుండా కూరలో కలిసిపోయినట్లు అలా ఉంటే బాగోదు. ఈ కూరకి ఏంటంటే లైక్ కడాయి పన్నీర్, కడాయి వెజిటబుల్స్ ఆర్డర్ చేస్తాం కదా మన రెస్టారెంట్లో, ఆ స్టైల్లో ఉంటుంది అనమాట ఇది. అందుకని లైక్ చపాతీ అండ్ జీరా రైస్కి సైడ్ డిష్ అని చెప్పాను. ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది అండ్ సింపుల్, 5 minutesలో అయిపోతుంది అనమాట. లాస్ట్లో ఉప్పు, కారం, పసుపుతో పాటు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర ఇట్లా మీకు ఏ కాంబినేషన్స్ ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కొద్దిగా డ్రైగా ఉంటేనే బాగుంటుందండి. నేను కుక్ చేస్తూ ఉంటే వర్షం పడుతూ ఉందన్నమాట.
అటు హెవీ రెయిన్ కాదు, అలా అని చెప్పి ఏదో తుప్పరు పడుతున్నట్టు కాదు, చక్కగా సైలెంట్గా పడతా ఉంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా అది ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే అవ్వదు కదా, నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సిద్ధుకి. ఫస్ట్ అయితే నేను జావ కలిపేసుకుంటున్నాను. ఎందుకో మార్నింగే ఇవాళ తాగాలనిపించింది అనమాట. ఒక్కొక్కసారి పీరియడ్స్ దగ్గర పడుతున్నా, పీరియడ్స్లో ఉన్న మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి వేడిగా తాగాలి, తినాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా, జావ తాగాలని అనిపించింది పొద్దున, అందుకని ఫస్ట్ నేను కలిపేసుకుంటున్నా. కొద్దిగా వేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగా అరుగుతుంది కూడా. ఒకవేళ చల్లగా తాగాలి అంటే మిల్క్ తోటి బాగోదు. నేనేమో పాలను పామ్ జాగరీ వేసుకుంటున్నా కదా, ఒకవేళ చల్లగా తాగాలి అని అంటే పెరుగు అండ్ ఉప్పు కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడైతే రకరకాలుగా చెప్తున్నారండి, క్యారెట్ గ్రేట్ చేసుకోమని, తాలింపు వేసుకోమని. సో సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. మేలో జూన్లో పీక్ సమ్మర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే చక్కగా ఇందులో మజ్జిగ, ఉప్పు, తాలింపు, వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకొని సూప్ లాగా కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా మేము మొన్నే స్టార్ట్ చేసాం కాబట్టి మిల్లెట్ జావని పాలు అండ్ బెల్లంతో తీసుకుంటున్నాము. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సిద్ధుకైతే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తా. నేను కొద్దిగా పాలు ఎక్కువ పోసుకొని మిల్లెట్ జావా తక్కువ వేసుకొని పల్చగా తాగాను, లైక్ కాఫీ లాగా అట్లా. బట్ తనకేమో జావ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసాను అండ్ మిల్క్ కొద్దిగానే పోసాను. ఎందుకంటే పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కదా, సో ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా వేరే టిఫిన్ అది సాలిడ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకని తనకి కొంచెం థిక్గా ఇచ్చేసాను. నెక్స్ట్ కూరలో ఉప్పు, కారం, పసుపు లాస్ట్లో వేసేసి ఫ్రై చేసేయటమేనండి. ఇవన్నీ చేసుకుంటా ఉంటే నా కూర కూడా ఫ్రై అయిపోయింది, లైట్గా మాడింది కూడా కింద. పర్వాలేదు, అంటే అదంతా కూడా రాకుండా పైన కలిపేస్తూ ఉన్నాను. ఈ కూరలో మరీ పీసెస్ పెద్దగా ఉన్నాయి, పిల్లలు ఇష్టపట్టలేదు అని అంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్నవి ఏంటంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట, ఆ టెక్స్చర్ అనేది కనిపించదు. అందుకని నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే టొమాటోస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా, బట్ స్టిల్ మగ్గాయి, లోపలికి చక్క ఉప్పు కారం కూడా బాగా పట్టింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను, కలిపేసేసి ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఉంది. నిన్న సిద్ధు కోసం చపాతీ అండ్ బుర్జీ చేసి మాకేమో పప్పు చేస్తే అమ్మ వీడియో చూసి అంటుందన్నమాట, సమ్మర్ కదా అన్నీ పెట్టుకోవద్దు, ముగ్గురికి ఒకటే ఏదన్నా చేస్తాయి, ఎటు 2 కూరలు చేస్తావు కదా అని చెప్పి అంటుంది. సరే ఇంకా అట్లా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్. ఇంతకుముందు సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈవినింగ్ గేమ్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తున్నాను. సో మార్నింగ్ ఏదైనా నట్స్ అండ్ సీడ్స్ అలా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి కొంచెం పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఆ మిక్స్ ఉంటుంది కదా, అది ఇచ్చి 2 డేట్స్ జావా ఇచ్చేసాం. అదేంటో అండి, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఆథెంటిక్ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనుకుంటా. యూజువల్గా లేవగానే కాఫీ తాగుతాను, అలాంటిది ఇవాళ జావ తాగాలనిపించింది. 1 కప్పు నా కోసం కలిపేసుకొని అది తాగుతూ పని చేసుకుంటున్నా. రసం తాలింపు పెట్టేశాను ఫస్ట్, దాని తర్వాత అది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ ప్యాక్ చేయటమే. ఈ రసం వచ్చేసి మామూలుగా రసం పౌడర్ కొద్దిగా వేసాను, స్టోర్ బాట్ రసం పౌడర్, అండ్ దాంతోపాటు ఒక 2 టొమాటో స్మాష్ చేసేసి వేసాను అనమాట. చాలామంది అయితే హోమ్ పఫ్ లంచ్ బాక్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. ఇది ప్రస్తుతం అయితే అవైలబుల్ లేదు. దీనికి క్లోజ్గా ఉండేది బోరోసిల్ బాగుంది, కాకపోతే బాక్సెస్ చిన్నగా ఉన్నాయని చెప్పి నేను తెప్పించి కూడా రిటర్న్ ఇచ్చేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది తెప్పించుకోవచ్చు. బోరోసిల్ ఇన్సులేటెడ్ లంచ్ బాక్స్ వచ్చేసరికి ఒకటే డ్రాబ్యాక్, పప్పన్నం, చారన్నం అలాంటివన్నీ కలిపి పెట్టలేమన్నమాట, ఎందుకంటే బాక్స్ సైజ్ చిన్నగా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే బాక్స్ సైజ్ ఒకటి పెద్దగా ఉండటం వలన అందులో ఏదన్నా సరే పులుసు కూరలు, చారు, పప్పుచారు లాంటివి అలాంటి కలిపేసి పెట్టడానికి కన్వీనియంట్గా ఉంది. వేరేవైతే బాక్సెస్ చిన్నవి కదా, అసలు ఎక్కువ క్వాంటిటీ పట్టదు అండ్ ఫుల్గా పెట్టేస్తే ఏంటంటే లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని అదైతే నేను ప్రిఫర్ చేయలేదు. ఎవరైనా సరే కర్రీ అండ్ రైస్ సెపరేట్గా పెట్టుకుంటాము, మాకు ఓకే వేడిగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు ఆ బోరోసిల్ ఒకసారి ట్రై చేయండి. కొంతసేపు రెస్ట్ తీసుకున్నా అనమాట, ఒక 6 గంటలా పడుకొని. తర్వాత కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నా. మా మేడ్ వచ్చింది, తన పని తను చేసుకొని వెళ్ళిపోయింది. కౌంటర్ మీద ఉండే గిన్నెలు అవన్నీ కూడా తీసేసి మొత్తం సర్దేశాను.
ఆఫ్టర్నూన్ ఈటీవీ విన్‌లో 'ఉద్వేగం' అనే మూవీ చూసా. ఇది కొద్దిగా స్లో అనిపిస్తది కానీ బావుంది మూవీ అయితే. ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పి పెసలు ముందే నానబెట్టేసి ఉంచా. అది వేడివేడిగా తింటే బావుంటుంది అని చెప్పి జస్ట్ సిద్ధు వచ్చే ముందు ప్రెషర్ కుక్ చేశాను. ఇవి ఒక 4 విజిల్స్ వరకు కుక్ చేస్తే చాలు. అసలు కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదండి. నేను ఫాస్ట్‌గా అయిపోతుందని పెట్టా. ఒక 15 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే సాఫ్ట్ అయిపోతాయి. తర్వాత ఫిల్టర్ చేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఇచ్చేస్తున్నా. ప్రతిరోజు తాలింపు వేయాలన్నా సరే వాళ్ళకి బోర్ కొట్టేస్తది. మా హస్బెండ్ కూడా ఉప్పు వేస్తే ఇష్టంగా తింటున్నారనమాట. ప్రతిరోజు తాలింపు అంటే ఏదో కూర తిన్నట్టు అనిపిస్తుంది, అలా వద్దు ఉప్పు వేసి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. పెసలతో పాటు గ్రేప్స్, ఆరెంజ్ జ్యూస్ కూడా ఇస్తాను. సో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు. ముందైతే చేసి రెడీగా పెట్టేస్తాను అనమాట. పెసలు జ్యూస్ ఒకసారి ఇస్తా, గ్రేప్స్ అనుకోండి అటు వెళ్ళొచ్చు కొంచెం ఇటు వెళ్ళొచ్చు కొంచెం అట్లా ఫినిష్ చేయొచ్చు కదా. ఆరెంజ్ జ్యూస్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు ఇది చూపించినప్పుడల్లా. ఇది వచ్చేసరికి ఫిలిప్స్ బ్రాండ్. మేము చెన్నైలో ఉంటాం కదా, వసంత్ అండ్ కోలో తీసుకున్నాము. ఇది చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాం, కానీ నేను అంత సజెస్ట్ చేయనండి ఇది. బికాస్ ఓపెన్ చేయడం ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బాగా టైట్గా ఉంటుంది. నేనైతే మాత్రం ఈ జ్యూసర్ అసలు సజెస్ట్ చేయనండి. నాకు తప్పనిసరిగా నేను వాడుతున్నా. ఇప్పుడు ఫిలిప్స్ కంపెనీ కాబట్టి సంవత్సరాల తరబడి వస్తుంది అనమాట. ప్రస్తుతం పాడయ్యేది ఏమీ లేదు. నా సజెషన్ అయితే చక్కగా లోకల్ బ్రాండ్లో 400 to 500 రూపీస్ మధ్యలో జ్యూసర్లు వస్తాయి. లేదా బ్రాండెడ్లోనే మనకి 700, 1000లో వచ్చేస్తున్నాయి అనమాట. అవి ఒకసారి సెట్టింగ్స్ చూసి తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉందా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనం జ్యూసర్ ఏదో ఫస్ట్ తీయటానికి తీసేస్తాం, కానీ వాషింగ్ చాలా చాలా కష్టము. నా దగ్గర పెద్దది వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూసర్ ఉందన్నమాట. అంటే ఇట్లా ట్యాప్లో జ్యూస్ వస్తున్నట్టు ఉంటుంది కదా, ఆ స్టైల్లో అది ఉంది. కాకపోతే అది డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి దానికి. వాష్ చేయడం కష్టం అని చెప్పి నేనైతే ప్రస్తుతం అది పైన పెట్టేసి ఉంచాను. నెక్స్ట్ ఎప్పుడన్నా తప్పకుండా అది కూడా చూపిస్తాను మీకు. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.